బ్యాక్ ప్రతిష్టాత్మక టీ20 లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ ఫైట్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ ఫైనల్లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ అన్విత ఖమ్మం ఏసర్స్ జట్లు ఢీకొట్టబోతూ ఉన్నాయి. ఇప్పటికే హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఈ మెగా ఫైనల్ మ్యాచ్ కు ముందు హెచ్సీఏ భారీ ప్రైజ్ మనీ ప్రకటించింది. ఈ లీగ్ లో విజేతగా నిలిచిన జట్టుకు ₹1 కోటి నగదు బహుమతి అందజేయనున్నట్లు హెచ్సీఏ సెక్రటరీ జీవన్ రెడ్డి, ట్రెజరర్ అనిల్, టీ20 కౌన్సిల్ చైర్మన్ ఆగంరావు వెల్లడించారు. ఇక రన్నరప్ గా నిలిచిన జట్టుకు 50 లక్షలు, సెమీఫైనల్స్ వరకు వచ్చిన జట్లకు చెరో 25 లక్షల చొప్పున ప్రైజ్ మనీ అందించబోతున్నట్లు తెలిపారు. ఇక భారీ స్థాయిలో నగదు బహుమతులు ప్రకటించడంతో లీగ్ వాల్యూ మరింత పెరిగింది. తెలంగాణలోని మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన యువ క్రికెటర్లకు తమ ప్రతిభను ప్రపంచానికి నిరూపించుకునేందుకు టీ20 లీగ్ ఒక వండర్ఫుల్ ప్లాట్ఫామ్గా నిలిచిందని హెచ్సీఏ నిర్వాహకులు తెలిపారు. ఐపీఎల్ తరహాలోనే స్థానిక ఆటగాళ్లు ఇంటర్నేషనల్ లెవెల్ స్టేడియంలో భారీ ప్రేక్షకుల మధ్య ఒత్తిడిని తట్టుకొని ఎలా ఆడాలో నేర్చుకోవడానికి ఈ టోర్నీ ఎంతో దోహదపడిందన్నారు. ఇక్కడి ప్రదర్శన ఆధారంగానే భవిష్యత్తులో పలువురు యువ ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్తో పాటు ఐపీఎల్ స్లాట్ల కళ్లలో పడే ఛాన్స్ కూడా ఉంది. ఇక ఫైనల్ మ్యాచ్ను లైవ్లో వీక్షించేందుకు భారీ సంఖ్యలో క్రికెట్ ఫ్యాన్స్ స్టేడియానికి తరలివచ్చారు. టీ20 ఫైనల్ ఫైట్ కు ఉప్పల్ స్టేడియం సిద్ధమైంది. హైదరాబాద్ ఖమ్మం జట్ల మధ్య టైటిల్ పోరు జరగనుంది. మ్యాచ్ ఏర్పాట్లు, ప్రేక్షకుల అంచనాలు, లీగ్ ప్రత్యేకతలపై టీ20 గవర్నింగ్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సంజీవరెడ్డితో మా ప్రతినిధి కరుణాకర్ ఫేస్ టు ఫేస్. ఉప్పల్ స్టేడియంలో టీ20 ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉత్కంఠ నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇన్ని రోజులు జరిగిన మ్యాచ్ల పట్ల టీ20 పట్ల తెలంగాణలో క్రికెట్ ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఆ సమయం ఆసనమైంది. మరి కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. కాబట్టి ఫైనల్ మ్యాచ్ హైదరాబాద్ ఖమ్మం మధ్య ఉండబోతుంది. మ్యాచ్ ఎలా ఉండబోతుంది, ఫైనల్ సెరమనీ ఎట్లా ఉండబోతుంది, మనతో పాటు ఈ టీ20 గవర్నింగ్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సంజీవ్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి. ఇంకొక 2 గంటల్లో ఫైనల్ స్టార్ట్ అవుతుంది సార్. మొత్తం ప్రిపరేషన్ అంతా రెడీ ఉంది. హౌస్ఫుల్ ఉందండి ఈ స్టేడియము. అరేంజ్మెంట్స్ అయితే బాగా చేసాము. సేమ్ ఐపీఎల్ స్టాండర్డ్లో అరేంజ్మెంట్స్ ఉన్నాయి. గవర్నమెంట్ సపోర్ట్ కానీ, పోలీస్ సపోర్ట్ కానీ, ప్రతి డిపార్ట్మెంట్ సపోర్ట్ చాలా ఉంది. ఇంకొక 2 అవర్స్లో స్టార్ట్ అవుతుంది. గవర్నర్ గారు వస్తున్నారు, పలు మినిస్టర్లు వస్తున్నారు, దాదాపు అఫీషియల్స్ అయితే వస్తున్నారు. ఇంకా 2 టీములు ఇంకా తడబడి ఇంకా ఫైనల్స్ ఉంటుందండి. వెరీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద గేమ్ టు స్టార్ట్. ఇన్ని రోజులు మ్యాచ్ అంటే టీ20 ఎట్లా ఉంటుంది అనేది అందరికి కొంత ఉత్కంఠ నెలకొంది. కానీ ఇన్ని రోజులు సాఫీగా గేమ్ అంతా కూడా ఇంట్రెస్టింగ్గా చాలామంది ఫ్యాన్స్ వస్తున్నారు, చాలామంది విజిటర్స్ వస్తున్నారు. కాబట్టి ఫైనల్ మ్యాచ్ ఎట్లా ఏర్పాట్లు సార్? ఈ సీజన్ అంతా మేము నడిపించింది ట్రాన్స్పరెంట్ అండి. టోటల్ ట్రాన్స్పరెన్సీలో ప్రొఫెషనల్ మేనర్లో రన్ చేసాం కాబట్టి పెద్ద ఇష్యూస్ ఏమీ లేవు. డే టు డే ఇష్యూస్ చిన్న చిన్న ఉంటాయి, కానీ ఏ రోజు మాత్రం ఏ కాంట్రవర్సీలో కానీ దేంట్లో కానీ ఏది పోలేదు. ఈరోజు ఎక్స్ట్రా కాషన్ తీసుకున్నాము. రోజు మాకు 150 పోలీస్ సెక్యూరిటీ బందోబస్తు ఉండేది. రేపటి మ్యాచ్కి ఈరోజు మ్యాచ్కి 600 పోలీస్ పర్సనల్స్ ఉన్నారండి. ఏ ఒక్క 1 ఇన్సిడెంట్ కూడా రాకుండా కంప్లీట్ టేక్ కేర్ చేస్తున్నాం సార్. ప్రైజ్ మనీ కూడా హ్యూజ్గా ప్రకటించారు. మొత్తం మీద ఫైనల్ సెరమనీలో ప్రైజ్ మనీ డిస్ట్రిబ్యూషన్ ఎట్లా ఉంటుంది? ఇది మన 2 crores టోటల్ ప్రైజ్ మనీ. దాంట్లో 1 crore ఫైనలిస్ట్కి వెళ్తుంది. 50 లక్షలు రన్నర్స్ అప్కి, 25 lakhs థర్డ్ అండ్ ఫోర్త్ ప్లేస్కి ఇస్తున్నాము. అది కాకుండా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్లు, బెస్ట్ క్యాచ్, బెస్ట్ బౌలర్, పర్పుల్ క్యాప్, ఆరెంజ్ క్యాప్ ఇవి కూడా ఉన్నాయండి. చాలా లిబరల్గా ఉన్నాం సార్. వీ వాంట్ ఎంకరేజ్ ద ప్లేయర్స్. ఎంత ఎంకరేజ్ చేస్తే అంత బెటర్ అని వెయిట్ చేస్తాం. టీ20 గ్రాండ్ సక్సెస్తో వచ్చే నెక్స్ట్ సీజన్ ఎట్లా ప్లాన్ చేయబోతున్నారు? నెక్స్ట్ సీజన్కు ఎటువంటి చేంజెస్ ఉండబోతున్నాయి? ఇది మాకు బెంచ్ మార్క్ అయిందండి. నెక్స్ట్ టైం ఏదున్నా దీనిపైనకే పోవాలి, కిందికి వచ్చే సమస్య లేదు. కొన్ని ఫస్ట్ టైం కాబట్టి కొన్ని ఇష్యూస్ ఇంటర్నల్లీ చూసుకున్నాము, అవన్నీ కరెక్షన్ అవుతాయి. నెక్స్ట్ టైం ఇంకా సాఫీగా, ఇంకా స్మూత్గా, ఇంకా ఫ్యాన్ ఎంటర్టైన్మెంట్కి చేస్తాం సార్. ఈసారి 3000 పిల్లల్ని తీసుకొచ్చేవాళ్ళం ఎవ్రీ మ్యాచ్ స్కూల్స్ నుంచి. నెక్స్ట్ టైం ప్లాన్ చేసి 5000 పిల్లల్ని చేస్తాము. ఆ పిల్లల నుంచే మనకు పెద్ద ప్లేయర్ రావాలని ఫ్రీలో తీసుకొచ్చి వాళ్ళకు లంచ్ ఇచ్చి మ్యాచ్ చూపించి పంపిస్తున్నాం సార్ ఇంటికి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మరి కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ఫైనల్ మ్యాచ్ ఎట్లా ఉండబోతుంది అనేది కూడా క్రికెట్ ప్లేయర్స్లో, క్రికెట్ ఫ్యాన్స్లో కొంత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్తో కరుణాకర్, 10 TV.